ధరణిలో 1000 ఏండ్లు తనువు నిలవగబోదు ధనమెప్పటికి శాశ్వతంబు కాదు సుతాదులు తన వెంట రాలేరు మృత్యులు మృతిని దప్పింపలేరు బంధుజాలము తనను బతికించుకోలేరు బల పరక్రంభేమి పనికి రాదు ఘనమైన సకల భాగ్యం ఎంత కలిగిన గాని తుదకు గోచి మాత్రము గూడగొంచవోడు వెర్రి కుక్కల భ్రమలు అన్ని విడిచి నిన్ను స్మరించువానికి గలువు సుఖము అని ఆనాడి దినము లోపల శేషప్ప కవి మరి ఎటువంటి నరసింహ శతకము లోపల రచించిండు అందుకే బిడ్డ ధరణిలో 1000 ఏండ్లు తనువు నిలవగబోదు ధరణి అనగా భూమి తనువు అనగా మన శరీరం ఈ భూమి మీద పుట్టిన చెట్టు గాని పుట్ట గాని మనిషి గాని పశుపక్షాదులు జంతుజాలం ఏదైనా గాని కొన్నాళ్లకు మళ్ళా కాల గర్భము లోపల కలిసిపోవలసిందే ఈ తనువు శాశ్వతమైంది కాదు జీవుడు వెళ్ళిపోతాడు తనువును దహనము చేస్తాము ధరణిలో 1000 ఏండ్లు తనువు నిలవగబోదు ధనమెప్పటికి శాశ్వతంబు కాదు నా కొడుకులు బతకాలి నా మనవలు తినాలి నా మనవరాళ్ళు మునిమనవలు తినన్నని కడుపు కట్టుకొని రూపాయి కూడగొట్టుకుంటాం వెళ్ళిపోయేనాడు ఏమన్నా అత్తదా ఆ ధనం ఎప్పటికి సంపాదించింది శాశ్వతంగా ఉంటదన్న నమ్మకమే ఉన్నది సిరిత వచ్చిన వచ్చును సిరిత పోయిన పోమును కరిమింగిన వెలగ పండు గదరా సుమతి సరళితముగా నారికేల సంహోదమునను అన్నాడు కొబ్బరికాయలకు నీళ్ళు వచ్చేది మానవునికి తెలియదు ఇనికిపోయేది మానవునికి తెలియదు ఇలా లక్ష్మి వచ్చేది తెలియదు మళ్ళా పోయేది మానవునికి తెలియదు అందుకే సిరి సంపదలు శాశ్వతమైనది కాదు ధనం ఎప్పటికీ శాశ్వతంబు కాదు దారాసుతాదులు తన వెంట రాలేరు దారా అనగా భార్య మరి అగ్ని సాక్షిగా తాలి కట్టించుకొని మనసా వాచ కర్మన త్రికర్ణ శుద్ధిగా ధర్మేచ అర్ధేచ కామేచ మోక్షేశనాతి చరమని పంచసూత్రముల సాక్షిగా మరి ఎటువంటి పంచభూతాల సాక్షిగా అగ్ని సాక్షిగా పెద్దల సమక్షం లోపల తాలి కడతాం కానీ భార్య వేయినాడు భర్త ఓడు భర్త వేయినాడు భార్య ఓరు రాంగ ఒక్కరే అత్తరు పోంగ ఒక్కరే పోతారు ఎవరికి వారే యమునా తీరి ఎంత మంచి కొడుకులైనా ఎంత మంచి భార్య అయినా కాట్టము దాకచ్చి కాట్టముల దహనం చేసేదాకా ఉంటారు కన్నీరు తీసి కడవు తొలుగుతారు కానీ తన ఎంట వచ్చేవారు ఎవరైనా ఉంటారు కాటి దాకా నడిచి వచ్చే వాళ్ళు ఉంటారు కానీ కడదాకా వచ్చే వాళ్ళు ఎవరు ఉండరు అందుకే దారాసుతాదులు తన వెంట రాలేరు మృత్యులు మృతిని తప్పింపలేరు నన్ను ఎవడన్నా గాల్చి చంపుతాడు అనుకోని బిడ్డ ఇందిరాగాంధీ మంచి బాడీ గార్డును పెట్టుకున్నదట ఆయుష్ నాడు ఆమె పెట్టుకున్న బాడీ గార్డు ఆమెను షూట్ చేసి చంపిండట అందు గురించి ఎంత మంచి వృక్షులైన ఎంత మంచి నౌకర్లైనా అటువంటి పోయే ఆయుషును ఎవడు ఆపలేడు వృక్షులు మృతిని తప్పింపలేరు బంధుజాలము తనను బతికించుకోలేరు బల పరక్రంభేమి పనికి రాదు ఎంత మంచి చుట్టాలు బంధువులున్నా